అమ్మా, నేను సూపర్ మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. అలాగా? హ్మ్. సరే తినేసి వెళ్ళు. లేదమ్మా, మార్కెట్‌కి వెళ్ళొచ్చాక తింటాను. ఏయ్, తిని వెళ్ళవే. వెళ్ళి కూర్చో. హ్మ్. టిఫిన్ తీసుకొనొస్తాను. ఓ టైం అవుతుంది. ఇప్పుడెందుకు సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నావు? 2 రోజుల క్రితమేగా ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొనుక్కున్నావు. లేదమ్మా, కొన్ని కాస్మెటిక్ వస్తువులు కొనుక్కోడానికి వెళ్తున్నాను. అవునా? హ్మ్. సరే. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. హ్మ్. జాగ్రత్త. హ్మ్. ఆంటీ, ఎవరు? నేను హౌస్ ఓనర్ కొడుకునే ఆంటీ. వస్తున్నానమ్మా. నువ్వు హౌస్ ఓనర్ కొడుకువా? అవునాంటీ, నేను ఢిల్లీలో చదువుకుంటున్నాను. నిన్న సాయంత్రమే ఇంటికొచ్చాను. అలాగా? నిన్న మీ అమ్మగారు కూడా నీ గురించి చెప్పారు. సరే, ఏంటి విషయం? మీరింకా రెంట్ ఇవ్వలేదంట. అందుకే రెంట్ డబ్బులు తీసుకోవడానికి మా అమ్మగారు పంపించారు. అవునా? నా దగ్గర ఇప్పుడు డబ్బుల్లేవు. సాయంత్రం తీసుకొచ్చిస్తాను. పర్వాలేదేంటి, సాయంత్రమే ఇవ్వండి. నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. అలాగే బాబూ. వస్తానంటీ. హలో. చెప్పమ్మా. ఆ, ఎక్కడున్నావే? అమ్మా, నీతో చెప్పాను కదా, సూపర్ మార్కెట్లో ఉన్నాను. ఏంటి విషయం? అవునా? నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది? అమ్మా, నేను ఇప్పుడే కదా వచ్చాను. రావడానికి ఒక గంట పడుతుంది. ఏంటి విషయం చెప్పమ్మా. వచ్చేటప్పుడు నువ్వు ఏటీఎంకి వెళ్ళి ఒక 15,000 డబ్బు తీసుకునిరా. 15,000? ఎందుకమ్మా? ఇంటది కట్టాలని హౌస్ ఓనర్ కొడుకొచ్చి అడిగి వెళ్ళాడు. ఓ, అలాగా. సరే సరే, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను. సరే. ఉమ్. లోపలికి రా. ఉమ్. ఏమే, నీకు కావలసినవి కొనుక్కున్నావా? అవునమ్మా, 2 నెయిల్ పాలిష్లు కొనుక్కున్నాను. ఏంటి, 2 నెయిల్ పాలిష్ల కోసం మార్కెట్ వరకు వెళ్ళొచ్చావా? సరే, డబ్బులు తీసుకునొచ్చావా? ఉమ్, తీసుకొచ్చానమ్మా. ఇవ్వు. ఉమ్. సరేరా. హలో. హాయ్ శ్వేత, హాయ్, చెప్పండి. బాగున్నారా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానులే. సరే గాని, నేను గంట నుంచి మీకు ట్రై చేస్తున్నాను. ఫోన్ అటెండ్ చేయట్లేదండి. బిజీయా? అవునండి, నేను పనిలో ఉన్నాను. అందుకే కాల్ అటెండ్ చేయడానికి కుదరట్లేదు. సరే, ఎందుకు ఫోన్ చేశారు మీరు? అబ్బాయి ఏం లేదండి, పదే పదే గుర్తుకొచ్చారు. అందుకే ఫోన్ చేసి మాట్లాడదామని చేశాను. మనమిద్దరం ఎప్పటి నుంచో ఫోన్లోనే మాట్లాడుతున్నాం. మిమ్మల్ని కలవాలని ఉందండి. ఈ వీకెండ్ మనం ఎక్కడైనా కలుద్దామా? హలో, మీరు నన్ను 3 నెలల నుండి ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు కదా. మనం 3 రోజుల నుండే కదా ఫోన్లో మాట్లాడుకుంటున్నాము.
అప్పుడే కలవాలంటే ఎలా? ఇంకో నెల తర్వాత కలుద్దాం. అదేంటి, ఇంకా ఒక నెల వెయిట్ చేయాలా? అయ్యో, నా గురించి కాస్త ఆలోచించండి. మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవుదామా అని వెయిట్ చేస్తున్నానండి. ఈ వారం మీట్ అవుదాం ప్లీజ్ అండి. సర్లే, చూద్దాం. హలో, ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆసక్తిగా ఉందండి. ప్లీజ్ అండి, ఈ వారం ఫ్రీ టైం ఉంటే చెప్పండి, ఆ రోజే మీట్ అవుదాం. అవునా? సర్లే అయితే మీరు వచ్చే ఆదివారం ఫ్రీగా ఉంటారా? ఏమండి, మీరు మీట్ అవుదామని చెప్తే చాలు, నేను ఎప్పుడు ఫ్రీ. ఎప్పుడు మీట్ అవ్వాలో చెప్పండి. సరే, వచ్చే ఆదివారం ఏ టైంకి మీట్ చేద్దామని చెప్తాను. అప్పుడు మనం మీట్ అవుదాం. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. అడగగానే ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. ఆగండి, ఎవరో వస్తున్నారు, తర్వాత కాల్ చేస్తాను. ఓ సరే అండి. ఆంటీ 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 ఎవరండి? నేను హౌస్ ఓనర్ వాళ్ళ అబ్బాయిని. ఆంటీ లేరా? ఈవినింగ్ అద్దె డబ్బులు ఇస్తామని చెప్పారు, అందుకే వచ్చాను. అవునా? ఆగండి, అమ్మ లోపల పనిలో ఉన్నట్టుంది. నేను వెళ్ళి చెప్తాను. అలాగే. అమ్మా, అమ్మా, ఏంటి అరుస్తున్నావు? హౌస్ ఓనర్ వాళ్ళ కొడుకొచ్చాడు. ఇంటి అద్దె డబ్బు ఇవ్వాలన్నావు కదా, అందుకే వాడొచ్చాడు. సరేలే. ఇదిగో బాబు అది డబ్బులు. థ్యాంక్స్ ఆంటీ. పర్వాలేదులే. వెళ్ళొస్తాను. ఉమ్. హలో. హలో, ఏంటి వాయిస్ డల్గా ఉంది? నిద్రపోతున్నారా? లేదు, చెప్పండి. ఏం లేదండి, ఊరికే మీతో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. అలాగా, నేను కూడా మీతో మాట్లాడాలని అనుకున్నాను. అలాగా, ఆశ్చర్యంగా ఉంది. సరే, దేని గురించి నాతో మాట్లాడాలనుకున్నారు చెప్పండి. మీరు నాకొక హెల్ప్ చేస్తారా? హెల్పా? ఏంటండి? నాకు కొంచెం అర్జెంటుగా డబ్బులు కావాలి, మీరివ్వగలరా? డబ్బులు కావాలా? ఎంత కావాలండి? ఒక 25,000 కావాలండి. మా అమ్మకి ఆరోగ్యం బాగులేదు, హాస్పిటల్లో చేర్పించాలి. అందుకే అడుగుతున్నాను, దయచేసి ఇవ్వగలరా? రేపు ఉదయానికల్లా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరిని అడుగుదామా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే దేవుడిలాగా మీరే కాల్ చేశారు. అయ్యో, ఏంటండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నాకు ఇదో విషయమే కాదండి, నేను ఇస్తానండి. అవును, డబ్బులు ఎలా ఇవ్వను? ఫోన్పే లేదా గూగుల్ పేలో రిక్వెస్ట్ సెండ్ చేయనా? లేదంటే నేను స్కానర్ పంపిస్తాను, అందులో మీరు పే చేస్తారా? ఓకే అండి, మీరు స్కానర్ పంపించండి, నేను సెండ్ చేస్తాను. ఇలా చూడండి, నన్ను పరాయి వాళ్ళ చూడకండి. నేను కూడా మీ ఫ్యామిలీలో ఒకడిని. ఏం కావాలన్నా మోమాట లేకుండా నన్ను అడగండి, ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. అయ్యో,